కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి ఒక బహుమానం. ప్రియులరా, స్వనీతిమంతులు తరచూ ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. వారు తమను తాము యేసుతో పోల్చుకొని తమ గురించి చక్కగా అనుభూతి చెందరు. గనుక తమలో నమ్మకాన్ని ఉంచడానికి వారు నిత్యం తప్పులు చేసే ప్రజలతో తమను తాము పోల్చుకోవలసి వస్తుంది. ప్రియులరా, ఇది ఇతరుల విలువను తగ్గించి హెచ్చించుకునే క్లిష్టమైన వైఖరిని పుట్టిస్తుంది. స్వనీతి ద్వారా దేవుని దృష్టిలో ఎవరూ ఎన్నడూ నీతిమంతులుగా ఉండలేరు. క్రియలు ప్రజల సంబంధాలు ప్రయోజనాన్ని చేకూర్చి మన మీద అవకాశం కోసం చూసే సాతానుని నిరోధిస్తుంది. కానీ అవి మనలను దేవునితో సరిచేయలేవు. మన కోసం యేసు ప్రభువారు చేసిన కార్యములో ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చే నీతి వరాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఇది ఈ ఉపమానం చెప్పే సత్యం. దేవుని బిడ్డలారా, 2 రకాల నీతులు ఉన్నాయనే విషయం అనేకులకు తెలియదు. ఒక రకపు నీతి మాత్రమే దేవునికి అంగీకారం. స్వంత పనితీరు మీద ఆధారపడిన స్వనీతి, యేసు పనితీరు మీద ఆధారపడిన దేవుని నీతి ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచినప్పుడు వరముగా పొందుకున్నదే దేవుని నీతి, కానీ అది నీవు చేసేది కాదు. దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపాడని నమ్మి యేసు నీవే నా ప్రభువు అని చెప్పిన మరుక్షణమే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను మార్చి యేసు నీతిమంతునిగా ఉన్నట్లే నిన్ను నీతిమంతుని చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజంతా దేవుని ముందు నీకున్న సరి అయిన స్థితిని బట్టి ఉత్సహించండి. దేవుని మీద నీవు ఆనుకొని, ప్రభువా యేసు నీవే నా ప్రభువు అని దేవుణ్ణి మనము అంగీకరిద్దాం. ఆయనను మన హృదయంలోనికి చేర్చుకుందాం. తద్వారా నీతిమంతులముగా చేయబడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలోనూ ప్రయాణములలోనూ మీరే తోడుగా ఉండండి. ప్రభువా, నీకు వందనాలు. ఎవరికి ఎట్లాంటి నాయన అవసరతలు ఉన్నాయో ఎరిగిన దేవుడు, సమస్తము కూడా నిశ్చితానుకూలముగా బిడ్డలకు మీరు అనుగ్రహించుమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.